సో, నేను డాక్టర్ కుమార్ కృష్ణమోహన్ కోగంటి అండి. సీనియర్ జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్, రెనో హాస్పిటల్స్, కొంపల్లి. గాల్ బ్లాడర్‌లో స్టోన్స్ వాటి సమస్యల గురించి చెప్దాము. ఇవి ఎక్కువగా మనము ఆడవాళ్ళలో 40 ఇయర్స్ దాటిన వాళ్ళలో, పిల్లలు కలిగిన వాళ్ళలో, లావుగా ఉన్న వాళ్ళలో చూస్తూ ఉంటాము. కొన్ని హార్మోనల్ ఫ్యాక్టర్స్ వలన కూడా వీళ్ళలో ఫీమేల్స్‌లో ఎక్కువ శాతం చూస్తూ ఉంటాం. కొన్ని సార్లు సడెన్ వెయిట్ గెయిన్, వెయిట్ లాస్, ప్రెగ్నెన్సీస్ వలన, కొన్ని మెడికేషన్స్ వలన, కొన్ని ఇన్ఫెక్షన్స్ వలన కూడా ఏర్పడుతూ ఉంటాయి. సో, వీళ్ళలో ఏంటంటే ఇండైజెషన్, ఎస్పెషల్లీ ఫ్యాటీ ఫుడ్ తిన్నప్పుడు ఇండైజెషన్ లాగా ఉండడం, కొంతమందికి కడుపులో నొప్పి సివియర్‌గా రావడం, కొన్ని సార్లు ఆ స్టోన్స్ బ్లాక్ అయ్యి సివియర్‌గా నొప్పి, ఇన్ఫెక్షన్ అయ్యి పస్, ఫీవర్ రావడము, కొన్ని సార్లు పిత్ ఇన్ఫెక్షన్ అవ్వడము, పిత్తనాళంలోకి జరిగి ప్యాంక్రియాస్ ఇన్వాల్వ్‌మెంట్ అయ్యి ప్యాంక్రియాటైటిస్ ఇలాంటి కాంప్లికేషన్స్ కూడా జరిగే అవకాశాలు ఉంటాయి. సో, చిన్న స్టోన్స్ ఉన్నప్పుడు ఏసిమ్ప్టమాటిక్, వాళ్ళకి పెద్దగా ఇబ్బంది లేదు, ఏదో స్కాన్ చేసినప్పుడు బయటపడినప్పుడు వాళ్ళకి కొన్ని సార్లు మనం మెడికల్ మేనేజ్మెంట్ కూడా చేస్తూ ఉంటాం. అదే సింప్టమ్స్ ఉండి, డయాబెటిక్ ఉండి, యంగ్ పేషెంట్స్ ఉన్న వాళ్ళలో దానికి డెఫినిటివ్ ట్రీట్మెంట్, సర్జికల్ ట్రీట్మెంట్ ఉంటుంది. గాల్ బ్లాడర్ స్టోన్స్‌తో పాటు గాల్ బ్లాడర్‌ని కూడా రిమూవ్ చేయాల్సొస్తుంది. అది కీ హోల్ ప్రొసీజర్, లాప్రోస్కోపిక్ ప్రొసీజర్‌లో చేస్తూ ఉంటాము. సో, ఆ స్టోన్స్ కిందకి జరిగిన వాళ్ళలో కొన్ని సార్లు ఎండోస్కోపిక్ ద్వారా స్టెంటింగ్ చేయాల్సిన అవసరం కూడా రావచ్చండి. గాల్ బ్లాడర్ రిలేటెడ్ సమస్య గురించి చెప్తున్నాను.